నమస్కారం అండి. నాదెండ్ల మండలం అండి, చందవరం గ్రామంలో ఉన్నాము. రైతు ఇరపన కోటేశ్వరరావు గారి పొలంలో ఉన్నామండి. ఈయన సినర్జీ సీడ్స్ మౌంట్ హీరా వెరైటీ వేసారండి. చాలా అద్భుతంగా ఉంది. ఒక 25 క్వింటాల కాపు ఆల్రెడీ కాసిందని చెప్పేసి టాక్. ఇది కోటేశ్వరరావు గారు మొదటి కాపు 40-45 వస్తుంది కదా. ఇంకేముందండి, ఎప్పుడే నీకు 20 క్వింటాలు ఉంటే 40 అండి. ఇంకెక్కడి నుంచి కాపు కోసేది. అంటే బొబ్బలు లేకుండా వైరస్ లేదండి, వైరస్ లేదు. చాలా అద్భుతంగా ఉంది. పైన తంతేస్తాం, చూడవచ్చు మీరు ఒకసారి. నీకు నేను చెప్పాను బొబ్బరు కానీ తెగులు రాజు చెప్పాను, చెప్పలేదా? విత్తనం వేసుకోవచ్చు. వెంకటేశ్వర పెస్టిసైడ్స్ తూపాడు గ్రామం విత్తనాల షాపు. నాగేశ్వరరావు మాట్లాడు, ఆయన మనతో పాటు ఉన్నారు. వచ్చారు. ఏమండి నాగేశ్వరరావు, ఎలా ఉంది హీరా? విత్తనం మటుకు సూపర్ ఉందండి. మీరు చూసారా అంత క్రితం? ఇప్పుడేనా చూడటం? ఇప్పుడే చూస్తాం విత్తనం. ఇవాళే చూడటం. ఎన్ని కేజీలు అమ్మారు మీరు? మేము 3 కేజీలు అమ్మామండి. 3 కేజీలు అమ్మారు. అన్ని చేలు ఇలాగే ఉన్నాయా? మాకు ఇంకా విత్తనాలు స్టాక్ దొరకలేదండి. విత్తనాలు స్టాక్ దొరకలా. అది ఇంకా రెడ్డి గారు కాదనలాక ఇచ్చేసాడు అనమాట. అది ఎలా అనిపిస్తుంది బాబు మీకు? మీ ఊరు ఈ ఊరేనా? చందవరం. ఎలా ఉంది బాబు ఈ వెరైటీ? బాగానే ఉంది, చాలా బాగుందా? 20 నుంచి 25 దాకా ఇప్పుడు కాపు బాగా సెట్ అయింది. బాగుందా? ముందు నాటికి కూడా ఇదే పెడతారా? అప్పుడు సంగతి అంటే ఇంత కాపు కాసింది వేస్తా ఉన్నాను, వేసిన ముందు వేస్తా ఉన్నాను. అది ఇంత క్వాలిటీ, ఇంత వైరస్ లేని మొక్కలు, ఇంత మీ పొలం చూసి 100 ఎకరాలు వేయాలి మీ ఊరు రైతులు. 45 క్వింటాల కాపు వస్తుంటే మీరు ఏం లేదండి. మధ్యలో బోర్డర్ అనమాట. ఇది తోబాడికి చూసిన రైతులు ఏ ఇత్తనం అని అడుగుతున్నారండి ఆయన వచ్చి. ఏమండి, నేను విత్తనం చూశాను. వాళ్ళు పోయిన సంవత్సరం ప్యాకెట్లు తీసుకొచ్చి నాకు చెబుతున్నారు. ఎవడని అమ్మ ఇది ఆడ పోయిన సంవత్సరం ఏంద్రా అంటే, ఓ తెలియకుండా నీకు తెలుసా అన్నాడు. ఇచ్చేటప్పుడు నాకు ఈపోయాడు. నాకు ఈపోతుంటే ఆ సాగర్ సీడ్స్ తోటి ఒకళ్ళు వేసాం. ఏది కొత్త ఇత్తనం. మళ్ళీ ఈ కొత్త ఇత్తనం ఒకసారి 2 ఇత్తనాలు వేసిపోతే ఇబ్బంది, ఒక తేడా పడితే ఇబ్బంది పడతామని దానికోసం ఆగాం. ఇంకెందుకు, మా బాబాయ్ కదా, ఈయనేమన్నాడు సార్కోన్ టైపులు కావాలండి ఇత్తనం అది అంటే, సార్కోన్ కావాలంటే ఆయన బాబాకి ఇప్పించాం. ఆయన వేసింది ఆయనకేమో బాగానే ఉంది. ఈ నలుపున్న చేను ఎప్పుడు క్వాలిటీ బాగానే ఉంటదండి. అది విత్తనం బాగుంటది. కాయ సైజు క్వాలిటీ అంతా నచ్చిందా? బాగుంది, 100% నచ్చిందిగా. బాగుంది. పైన తంతేస్తుందండి. తంత కూడా బాగా, ఎప్పుడు తంత అప్పుడే కాపు పడిపోతుంది. తేజాలు కలుగుతాయి కుడియాడంగా. తేజాలు కలిసి తేజాలు వెళ్ళిపోతాయి. ఇది కూడా తంతి మంచిగా కాటా వచ్చే వెరైటీ అండి. గింజ ఉంటుంది ఫుల్గా, కాటా వచ్చింది. తాలు తక్కువ ఉంటుంది మీకు. చూడొచ్చు చాలండి. సార్ చూడొచ్చు అండి, తోట మంచి వెగర ఉంది. ఒకసారి చూడొచ్చు, చూడొచ్చు. గింజ కూడా కాయ నిండా గింజ ఉందండి. చూడొచ్చు ఒకసారి. ఇదిగోండి మీరు రైతు వెళ్ళి చూసారు కాయ. సేమ్ తేజ టైప్ లో ఉంది. చూడొచ్చండి ఒకసారి. తోట చాలా అద్భుతంగా ఉంది. మంచి వెగరు, మంచి హైట్. పోల్చే పని లేదండి. ఇది మనది ఏంటంటే సపరేట్ గా ఉంటది. ఎందుట్లో కలవు మనం మనం తీసుకోవాలి. అందువల్ల ఏంటంటే ఎప్పుడు సపరేట్ గా ఉంటది. చూడండి ఎట్లుంది. ఒక టిప్పే పెట్టింది నీళ్ళు కూడా. వెగర్ చూడండి ఎట్లుంది. అంత గ్రీన్ గా, డార్క్ గ్రీన్. అట్టాగే ఉండాలి చేను. నువ్వు పెట్టినప్పుడు పెట్టినట్టయితే ఇట్టాగే ఉండాలా. తప్పకుండా భలేవాళ్ళు అండి. నాగేశ్వరరావు గారు మేము చేయడానికి తిరుగుతుంది. ఏమండి, ఊరకే ఇత్తనం ఊరకు రాకటం కాదు, ఇచ్చిన ఇత్తనం కాపు కాయాల. మంచిగా కాయ కాయాలి, మంచి రేటుకు పోవాలి.